అదానీ మీద పెట్టిన కేసు కొట్టేసిన వ్యవహారంకి సంబంధించి చెడా శాస్త్రి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. 2024లో గౌతమ్ అదానీ మీద పెట్టిన బ్రైబరీ సెక్యూరిటీస్ ఫ్రాడ్ కేసును అమెరికా కోర్టు శాశ్వతంగా కొట్టేసింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణ ఇండియాలో సోలార్ కాంట్రాక్టుల కోసం భారత అధికారులకు లంచాలు ఇచ్చినట్టు. ఆ విషయాన్ని దాచి అమెరికా ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించినట్టు కేసు పెట్టారు. అయితే తగిన ఆధారాలు లేవు అని ఈ క్రిమినల్ కేసు కొట్టేశారు. అదానీ అమెరికాకు $275 మిలియన్ పెనాల్టీ కట్టి ఈ కేసు నుంచి బయటపడ్డాడు అని చేస్తున్న ప్రచారం కూడా తప్పు. ఇవి రెండు వేర్వేరు కేసులు. ఈ ముఖ్యమైన క్రిమినల్ కేసులో ఏ పెనాల్టీలు కట్టలేదు. ఇరాన్ మీదన శాంక్షన్స్ ఉండగా కూడా అదానీ గ్రూప్ ఎల్పిజి వంటివి ఇరాన్ నుండి దిగుమతి చేసుకోవడం వంటి ఓఎఫ్ఏసి సివిల్ కేసులో $275 మిలియన్ మరియు మరో సివిల్ కేసు ఎస్సిసి కేసులో $18 మిలియన్ పెనాల్టీ చెల్లించి సెటిల్మెంట్ చేసుకున్నాడు. అమెరికా చట్టాలు ఉల్లంఘించినందుకు భారతీయ కంపెనీలు అమెరికా కప్పాలు కట్టడం కొత్త కాదు. గతంలో ఏదో ఒక కేసులు అమెరికా చట్ట ఉల్లంఘనలు సాకులు చూపించి భారత్ టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి కంపెనీల నుండి పలు ఫార్మా కంపెనీల నుండి కూడా అమెరికా ముక్కుపిండి కప్పాలు వసూలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా అసలు ఈ అమెరికా కేసు వెనకాల కాంగ్రెస్ హస్తం ఉందా అనే అనుమానాలు సోషల్ మీడియాలో నిన్న వైరల్ అయ్యాయి. ఎందుకయ్యా అంటే ముఖ్యంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్కి చెందిన శ్యామ్ పిట్రోడా పాత్ర గురించి, అదానీ మీద వచ్చిన ప్రతికూల వార్తలు కాంగ్రెస్ సర్కిల్స్లో అసాధారణ వేగంతో స్ప్రెడ్ అయిన సందర్భాల గురించి, మరో ముఖ్యమైన పాత్ర అభిజిత్ దీప్కే గురించి. 2024లో అదానీ మీద నమోదైన ఈ కేసు గురించిన వార్త సిఎన్బిసిలో వచ్చినప్పుడు అప్పటికి సమయం ఐఎస్టీ ప్రకారం తెల్లవారుజాము 2:20, ఈఎస్టీ ప్రకారం మధ్యాహ్నం 3:50 గంటలు. కేవలం 3 నిమిషాల్లోనే ఐఓసి అంటే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ వార్తను అర్ధరాత్రి ట్వీట్ చేశారు. 2023లో హిండెన్బర్గ్ ప్రణాళికాబద్ధమైన దాడి తర్వాత అదానీ ఆ దాడి మీద దర్యాప్తు చేయడానికి మొసాద్తో సంబంధం ఉన్న ఒక వ్యక్తి నియమించి ఆపరేషన్ జెప్సిలిన్ని ప్రారంభించగా వాళ్ళు క్రియాశీలక న్యాయవాదులు, పాత్రికేయులు, హెడ్జ్ ఫండ్లు మరియు రాజకీయ ప్రముఖులతో కూడిన ఒక సంక్లిష్టమైన వెబ్ కనిపెట్టారు. వీళ్ళలో కొందరికి చైనా ప్రయోజనాలతో సంబంధం కలిగి ఉండగా మరికొందరికి వాషింగ్టన్ దళారులతో సంబంధాలు కలిగి ఉన్నాయి. ఆ టైంలోనే యుఎస్లో ఓక్ బ్రూక్లోని ఒక కార్యాలయంలోకి మొసాద్ గూఢచారులు చొరబడి భారతదేశం, అమెరికా, యూరప్, కెనడా మరియు ఆస్ట్రేలియాకి చెందిన ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు మరియు కార్యకర్తల మధ్య జరిగిన ఎన్క్రిప్టెడ్ సంభాషణలను పట్టుకున్నారు. అయితే అది ఎవరి కార్యాలయమో కాదు, ఓవర్సీస్ కాంగ్రెస్ శ్యామ్ పిట్రోడా కార్యాలయం. ఇంకొక ఆశ్చర్యకరమైన లింక్ ఏంటంటే బోస్టన్లో చదువుకున్నానని చెప్తున్న అభిజిత్ దీప్కే బోస్టన్కి చాలా దూరంగా ఉన్న శ్యామ్ పిట్రోడా ఆఫీస్కి అతి దగ్గరలో అంటే అదే ప్రాంతంలోని షాంబర్గ్లో ఉన్నాడు. అది శ్యామ్ పిట్రోడా కార్యాలయానికి కేవలం 21 నిమిషాల దూరంలో ఉంది. అసలు అభిజిత్ దీప్కే బోస్టన్లో లేరు, ఆయన అక్కడ చదవలేదు, ఆయన అబద్ధం ఆడుతున్నారని అతను ఆప్తో సంబంధాలు తెంపుకోలేదు. బోస్టన్లో 2025లో సెమిస్టర్లు చదువులు అవుతున్న అదే కాలంలో అతను ఢిల్లీ వచ్చి కొద్ది నెలల నుండి ఆప్ తరపున ఎన్నికల ప్రచారంలో యాక్టివ్గా పాలు పంచుకున్నాడని కొందరు సోషల్ మీడియాలో ఆధారాలతో సహా పోస్టులు పెడుతున్నారు. అది విడిగా ఇంకొక పోస్ట్ చేసుకొచ్చారు.